భక్తులారా, మీ జీవితంలో చీకటి అలముకున్నప్పుడు, దారి తెలియక మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీ మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే నా బాధలు ఆయనకు వినిపిస్తున్నాయా? మీ అంతరంగంలో రగులుతున్న ఈ వేదనకు సమాధానమే ఈ అద్భుత సందేశం. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో దైవం తన ఉనికిని చాటుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన గుర్తులను వదులుతాడు. ఆ అద్భుత సంకేతాలు ఏమిటో, అవి మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఆ పరమాత్ముని దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా దక్కాలన్నా, ఈ పవిత్ర చిత్రమాలికను ఎక్కడా ఆపకుండా చివరి వరకు సంపూర్ణ ఏకాగ్రతతో చూడండి. ఈ ప్రయాణం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీలో కొత్త వెలుగును నింపుతుంది. పరమాత్ముడు తన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదలడు. ఆయన మనతోనే ఉన్నాడని చెప్పడానికి పంపే మొదటి సంకేతం ప్రశాంతత. మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఆత్మీయులు దూరం అవుతున్నా, మీ గుండెల్లో తెలియని ఒక నిలకడ, ధైర్యం చోటు చేసుకున్నాయంటే అది సాక్షాత్తు ఆ భగవంతుడి హస్తం మీ తలపైన ఉన్నట్టే లెక్క. సాధారణంగా మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆందోళన చెందుతాడు. కాని దైవ సంకల్పం తోడైనప్పుడు అగ్నిగుండం మధ్యలో కూడా పద్మంలా వికసించే మనస్థితి లభిస్తుంది. ఈ సత్యాన్ని నిరూపించే ఒక చారిత్రక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. పూర్వం భక్త రామదాసుగారు కారాగారంలో బంధించబడినప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. చీకటి గది, శరీరానికి ఇనుప సంకెళ్లు, ఆకలి దప్పులు ఇన్ని ఉన్నా ఆయన మనసు మాత్రం శ్రీరామచంద్రుని నామస్మరణలో పరవశించిపోయేది. ఆ కటిక చీకటిలో కూడా ఆయన ముఖం ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోయేది. ఆ ప్రశాంతతే ఆయనకు దైవం తోడుగా ఉన్నాడనే మొదటి సంకేతం. దేవుడు ఇచ్చే రెండవ సంకేతం అపరిచితుల రూపంలో సహాయం. మీరు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు, మీకు ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఆ కష్టం నుండి గట్టెక్కిస్తే అది ఆ దైవ లీల కాక మరేమిటి? ఆ వ్యక్తి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. మన పురాణాలలో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కురుసభలో అందరూ తలదించుకున్న వేళ ఆమె ఆపద్బాంధవుడిని స్మరించింది. అప్పుడు అదృశ్య రూపంలో అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడింది ఆ కృష్ణ పరమాత్ముడే. అలాగే మీ జీవితంలో కూడా మీకు ఊహించని విధంగా అనుకోని సమయంలో అందే సహాయం దేవుడు మీతోనే ఉన్నాడనడానికి బలమైన నిదర్శనం. ప్రకృతి మొత్తం మీకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేయడమే తరువాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నా వాటి వెనుక సూర్యుడు ఉన్నాడనే సత్యం ఎలాగో, కష్టాల వెనుక భగవంతుడి కరుణ కూడా అలాగే దాగి ఉంటుంది. ఈ వెలుగుదారిలో మనం గమనించాల్సిన మూడవ సంకేతం నిమిత్త మాత్రపు మాటలు. కొన్నిసార్లు మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఒక చిన్న పిల్లవాడు అన్న మాట లేదా ఆలయంలో వినిపించే ఒక కీర్తన మీ సమస్యకు సరిగ్గా సరిపోయే సమాధానాన్ని ఇస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సందేశం. ప్రకృతిలో ప్రతి అణువు ఆయన ఆధీనంలోనే ఉంటుంది. గాలిలో వచ్చే శబ్దం, పక్షుల కెలకలరావాలు కూడా మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటాయి. మీరు చేయాల్సిందల్లా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆ సంకేతాలను స్వీకరించడమే. మీ లోపల ఉన్న భయం మటుమాయం కావాలంటే ఈ దివ్యమైన వెలుగును మీ ఆత్మలోకి ఆహ్వానించండి. సత్యమైన భక్తి ఎప్పుడూ ఓడిపోదు. ప్రతి సూర్యోదయం ఒక కొత్త ఆశను, ప్రతి సూర్యాస్తమయం ఒక అనుభవాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన సృష్టిలో మీరు ఒంటరివారు కాదు. మీరు ఆ అనంతమైన శక్తిలో ఒక భాగం. ఆ శక్తి మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది, రక్షిస్తూనే ఉంటుంది. మనం అడుగులు వేస్తున్నప్పుడు మన వెనుక ఒక మహాశక్తి నీడలా నడుస్తోందనే నమ్మకం కలిగితే ఆ జీవితమే ధన్యం. భగవంతుడు మనతో ఉన్నాడని చెప్పే అత్యంత మధురమైన సంకేతం మన అంతరాత్మ ప్రబోధం. మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు మీ మనసు వద్దు అని హెచ్చరిస్తున్నా, లేదా ఒక మంచి పని చేసేటప్పుడు మీ హృదయం సంతోషంతో ఉప్పొంగుతున్నా, అది కేవలం మీ ఆలోచన మాత్రమే కాదు.
అది మీ లోపల కొలువై ఉన్న ఆ పరమాత్ముని స్పందన. ఈ దివ్యమైన కాంతిని గుర్తించినవాడు ఎన్నటికీ తడబడడు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక్క చిన్న దీపం ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుగును ఎలా ప్రసాదిస్తుందో, దైవ విశ్వాసం కూడా మీ జీవితంలోని కష్టాలనే చీకటిని పరద్రోలి ఆనందాన్ని నింపుతుంది. మన చుట్టూ ఉన్న గాలిని మనం చూడలేము కాని అనుభూతి చెందుతాము. అలాగే దేవుడిని మనం కళ్లతో చూడలేకపోయినా ఆయన ఇచ్చే సంకేతాల ద్వారా అనుక్షణం దర్శించవచ్చు. ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆ దేవదేవుని ఆజ్ఞా ప్రకారమే చలిస్తుంది. మనం భక్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు మనకు కలిగే అనుభవాలు అత్యంత విలక్షణంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎంతో కాలంగా ఒక సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని దారులు మూసుకుపోయాయని బాధపడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండో ఒక కొత్త ఆశ కిరణం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆశ కిరణమే దేవుడి అభయహస్తం. పురాణ కాలంలో అంబరీష మహారాజు కథ మనందరికీ విదితమే. ఆయన అత్యంత భక్తిపరుడు మరియు సత్యవ్రతుడు. ఒకసారి దూర్వాస మహర్షి ఆగ్రహించి అంబరీషుడిపైకి ఒక భయంకరమైన కృత్యను ప్రయోగిస్తాడు. కాని అంబరీషుడు ఏమాత్రం భయపడలేదు, తన స్థానం నుండి కదలలేదు. ఎందుకంటే ఆయనకు తన ఆరాధ్య దైవమైన శ్రీమహావిష్ణువుపై అచంచలమైన నమ్మకం ఉంది. ఆ క్షణంలో దేవుడు భౌతికంగా ప్రత్యక్షం కాకపోయినా తన భక్తుడిని కాపాడటానికి సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ సుదర్శన చక్రం అంబరీషుడికి రక్షణ కవచంలా నిలిచి దూర్వాస మహర్షి క్రోధాన్ని శాంతింపజేసింది. ఇక్కడ అంబరీషుడికి కలిగిన ఆ అచంచలమైన ప్రశాంతతే దేవుడు తనతో ఉన్నాడని తెలిపే బలమైన సంకేతం. మీ జీవితంలో కూడా మీకు ఎదురయ్యే విపత్తుల నుండి మిమ్మల్ని కాపాడే అదృశ్య హస్తం ఏదో ఒక రూపంలో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీరు పడిపోతున్న ప్రతిసారి మిమ్మల్ని లేపి నిలబెట్టే ఆ శక్తిని మీరు ఎప్పుడైనా గమనించారా? అది యాదృచ్ఛికం కాదు, అది కేవలం దైవ సంకల్పం. ప్రకృతిలో ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుంది. చెట్టు నుండి రాలే ఆకు కూడా దైవ నిర్ణయం లేకుండా రాలదు. మరి అంతటి పరమాత్మ మీ కష్టాలను చూడకుండా ఎలా ఉంటాడు? మీరు అనుభవించే ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి కన్నీటి చుక్కకు ఒక అర్థం ఉంటుంది. ఈ సృష్టిలో మనం ఏది ఇచ్చినా అది తిరిగి మనకే చేరుతుంది. మీరు ఇతరుల పట్ల చూపే కరుణ, మీరు చేసే నిస్వార్థ సేవ ఇవన్నీ దైవానికి ప్రీతిపాత్రమైనవి. ఆ పనులే మిమ్మల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తాయి. దేవుడు మనకు సంకేతాలు పంపినప్పుడు మనం వాటిని అర్థం చేసుకోవడానికి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం ఎలా సరిగ్గా కనిపించదో, మనసులో రాగద్వేషాలు ఉంటే దైవ సందేశం మనకు చేరదు. కాబట్టి సత్య మార్గంలో నడవండి, ధర్మాన్ని పాటించండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న లోకం మీకు వెలుగుమయంగా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా నడుస్తున్నట్లు అనిపించినా మీ అడుగుల పక్కన మరొక అడుగుల గుర్తులు ఉంటాయని మర్చిపోకండి. అవే ఆ పరమాత్మ అడుగులు. ఆ అడుగుజాడల్లో నడవడం వల్ల మీకు మోక్షం లభిస్తుంది. ఈ ప్రయాణంలో మీకు కలిగే ప్రతి చిన్న అనుభవం కూడా ఆ దైవ ప్రసాదమే. సూర్యోదయవేళ ఆకాశం ఎర్రగా మారుతున్నప్పుడు ఆ కాంతి మీ ముఖంపై పడినప్పుడు కలిగే అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవుడు మీతో ఉన్నాడని తెలిసినప్పుడు మీ జీవితం కూడా అంతకంటే అద్భుతంగా మారుతుంది. లోక కళ్యాణం కోసం, మీ క్షేమం కోసం ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన్ని నమ్మడమే మనం చేయవలసిన ఏకైక పని. మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష. అది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. నిరంతరాయంగా సాగే ఈ కాల ప్రవాహంలో మనకు ఎదురయ్యే ప్రతి మలుపులోనూ ఆ పరమాత్ముని హస్తం ఉంటుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కొన్ని అద్భుతమైన కలలు కూడా దైవ సంకేతాలే కావచ్చు. శాస్త్రాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కలలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఆ సమయంలో మీకు ఏదైనా ఒక దివ్యమైన రూపం కనిపిస్తే, లేదా ఒక పవిత్రమైన ఆలయం దర్శనమిస్తే, అది మీ కష్టాలు తీరబోతున్నాయనడానికి సూచన. భగవంతుడు మనతో నేరుగా మాట్లాడలేనప్పుడు ఇలాంటి సూక్ష్మ రూపాల ద్వారా తన ఉనికిని చాటుకుంటాడు. ఈ సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ప్రతి కల వెనుక ఒక అర్థం,
ప్రతి సంఘటన వెనుక ఒక పరమార్థం దాగి ఉంటుంది. మీ ఆత్మలో వెలిగే ఆ చిన్న ఆశ జ్యోతిని ఎప్పుడూ ఆరిపోనివ్వకండి. ఆ జ్యోతి వెలుగే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. మరొక అద్భుతమైన సంకేతం ఏమిటంటే, క్లిష్ట సమయాల్లో మీకు కలిగే అకస్మాత్తు ఉత్సాహం. కొన్ని రోజులు మీరు మానసికంగా కృంగిపోయి ఉండవచ్చు, కానీ ఒక ఉదయం నిద్ర లేవగానే మీలో తెలియని ఒక ఉత్తేజం, ఏదైనా సాధించగలను అనే నమ్మకం కలిగితే అది ఖచ్చితంగా దైవానుగ్రహమే. ఆ పరమేశ్వరుడు మీ ప్రాణశక్తిని పెంచి మిమ్మల్ని పోరాటానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఈ సందర్భంలో మనం కుచేలుడి వృత్తాంతాన్ని స్మరించుకోవాలి. దారిదీరంతో అల్లాడుతున్న కుచేలుడు ఎప్పుడూ కృష్ణ పరమాత్ముడిని ఏదీ అడగలేదు. కాని తన స్నేహితుడిని చూడాలనే కోరిక కలిగినప్పుడు ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన ప్రతి అనుభవం ఒక సంకేతంగా మారింది. మార్గమధ్యంలో అలసట చెందకుండా, ఆకలి వేయకుండా ఉండటం వెనుక శ్రీకృష్ణుడి సంకల్పం ఉంది. కుచేలుడు ద్వారకకు చేరుకోకముందే ఆయన మనస్సులో ఒక అద్భుతమైన శాంతి చోటు చేసుకుంది. ఆ శాంతియే దేవుడు తనతో ఉన్నాడనడానికి మొదటి సంకేతం. కుచేలుడు ఏదీ అడగకుండానే శ్రీకృష్ణుడు అతని ఇంటిని ఐశ్వర్యంతో నింపేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు మన అవసరాలను మనం చెప్పకముందే గుర్తిస్తాడు. మీరు చేసే ప్రార్థనలు ఎక్కడికి పోవు, అవి ఆ అనంతమైన విశ్వంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు అవి మీకు ఫలితాలను అందజేస్తాయి. ప్రశాంతమైన సముద్రంపైన సూర్య కిరణాలు పడితే ఎలా తళతళలాడుతాయో, దైవ విశ్వాసం ఉన్న మనిషి ముఖం కూడా అలాగే ప్రకాశిస్తుంది. మీ జీవితంలో ఎవరినైనా క్షమించగలిగే శక్తి మీకు వచ్చిందంటే మీలో దేవత్వం మేల్కొంటుందని అర్థం. పగ, ప్రతీకారం అనేవి చీకటి గుణాలు. ప్రేమ, కరుణ అనేవి దైవ లక్షణాలు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయంటే దేవుడు మీ హృదయంలో కొలువై ఉన్నాడని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రకృతి మాత కూడా మనకు ఎన్నో సంకేతాలను ఇస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆకాశం అకస్మాత్తుగా నిర్మలంగా మారడం, చల్లని గాలి వీచడం లేదా ఒక పవిత్రమైన పక్షి మీ ముందు నుండి వెళ్లడం వంటివి శుభ సూచకాలు. ఇవన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, అవి ప్రకృతితో మనకున్న అనుసంధానానికి గుర్తులు. ఈ పవిత్రమైన అనుభూతులను పొందేందుకు మీరు మీ మనసును నిష్కల్మషంగా ఉంచుకోవాలి. స్వార్థం లేని మనసులో మాత్రమే భగవంతుడు నివసిస్తాడు. ఈ అద్భుతమైన విశ్వంలో ప్రతి క్షణం ఒక వింత, ప్రతి అడుగు ఒక సాహసం. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీ కళ్లలో వెలిగే ఆ నిశ్చలమైన కాంతి, మీ పెదవులపై ఉండే ఆ చిరునవ్వు, ఇవే మీరు దైవానికి దగ్గరగా ఉన్నారనడానికి సజీవ సాక్ష్యాలు. ఈ వెలుగుదారిలో మనం ఇంకా ఎన్నో రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఈ పుణ్య భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వైపు మనల్ని నడిపించేందుకు దేవుడు తన దూతలను పంపిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఒక చిన్న చీమ పడే కష్టం నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అలు పెరగని ఆ చీమ పట్టుదల చూసినప్పుడు మనలోని సోమరితనం వీడిపోతుంది. అది కూడా ఒక సంకేతమే. ఆ పరమాత్ముడు అంతటా ఉన్నాడు. ఆకాశంలో, భూమిలో, నీటిలో, చివరికి మీ శ్వాసలో కూడా ఆయన ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున మీకు ఇక ఏ దిగులు ఉండదు. గాలిపటం దారానికి కట్టబడి ఉన్నంత కాలం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది. అలాగే మనం దైవమనే సూత్రంతో బంధించబడి ఉన్నప్పుడు ఈ సంసార సాగరంలో క్షేమంగా పయనించగలం. ప్రతి సూర్యోదయం మీకోసం ఒక నూతన అవకాశాన్ని మోసుకొస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే నిజమైన ఆరాధన. మీ హృదయ మందిరంలో దైవదీపాన్ని వెలిగించండి. ఆ వెలుగు మీ ఇల్లు మొత్తాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ దివ్య ప్రయాణంలో మనకు ఎదురయ్యే తదుపరి సంకేతం ఏమిటో తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. ఆ రహస్యాలే మన జీవితాలకు పునాది రాళ్లు. మన అంతరంగంలో గూడుకట్టుకున్న భయాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆ అదృశ్య శక్తిని మనం గుర్తించినప్పుడు మన జీవితం ఒక పవిత్ర యజ్ఞంలా మారుతుంది. లోకంలో చీకటి రాజ్యమేలుతున్నట్లు అనిపించినా
ధర్మం వైపు నిలబడేవారికి భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడని చెప్పే మూడవ ముఖ్యమైన సంకేతం ప్రతికూలతలో అనుకూలత. ఒక్కోసారి మనం ఎంతో ఆశపడిన పని జరగదు, లేదా మనం వెళ్లాలనుకున్న దారిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆ సమయంలో మనం ఎంతో కృంగిపోతాము. కాని కొద్దికాలం తర్వాత గమనిస్తే ఆ పని జరగకపోవడమే మనకు మేలు చేసిందని, ఒక పెద్ద ప్రమాదం నుండి మనం తప్పించుకున్నామని మనకు అర్థమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆ పరమాత్ముని రక్షణ కవచం. మనకు ఏది మంచిదో ఆ సృష్టికర్తకు బాగా తెలుసు. ఆయన మనల్ని ఒక తండ్రిలా, ఒక తల్లిలా కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటాడు. ఆ దివ్యమైన కాంతి మనల్ని ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఈ సందర్భంలో మనం భక్త ప్రహ్లాదుని చారిత్రక గాథను ఒకసారి స్మరించుకోవాలి. తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా, మండుతున్న అగ్నిలో తోయించినా, విష సర్పాల మధ్య పడవేసినా ప్రహ్లాదుడు చిరునవ్వుతో నిలబడ్డాడు. ఆ మంటలలో ఆయనకు దైవత్వపు చల్లదనం కనిపించింది. ఆ విష సర్పాల బుసలలో ఆయనకు ఓంకార నాదం వినిపించింది. ఎక్కడు ఉన్నాడు నీ దేవుడు అని తండ్రి గర్జించినప్పుడు, ఇందు గలడందు లేడనే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఆ అచంచలమైన నమ్మకమే ప్రహ్లాదుడికి దైవ చిహ్నం. స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి ఉద్భవించడం అనేది కేవలం ఒక చమత్కారం కాదు, అది భక్తుడి పక్షాన దైవం ఎప్పుడూ ఉంటాడనే పరమసత్యం. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని విమర్శించినా, కాలం మీకు సహకరించకపోయినా, మీ హృదయంలో భగవంతుని నామం ఉంటే మీరు అజేయులు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ కాంతివంతంగా, ఆశాజనకంగా ఉండటమే దైవ సన్నిధికి గుర్తు. ప్రకృతి కూడా ఈ మార్పును గమనిస్తుంది. ఒక భక్తుని చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. మలయ మారుతం మీ శరీరాన్ని తాకినప్పుడు, ఒక పవిత్రమైన సుగంధం మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీలో తెలియని ఒక దివ్య తేజస్సు వెలుగుతుంది. కష్టాలను చూసి పారిపోవడం కాదు, వాటిని దైవ ప్రసాదంగా స్వీకరించి ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఏ రాయి అయితే శిల్పి దెబ్బలకు ఓర్చుకుంటుందో, అదే రాయి ఆలయంలో విగ్రహమే పూజలందుకుంటుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకే వస్తాయి. భగవంతుడు తనకి ఇష్టమైన భక్తులను ఎక్కువగా పరీక్షిస్తాడు, ఎందుకంటే వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని ఆయన సంకల్పం. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడని సంతోషించండి. ప్రకాశవంతమైన సూర్యరశ్మి మేఘాలను చీల్చుకుంటూ భూమిని ఎలా ముద్దాడుతుందో, దైవ కరుణ కూడా మీ సమస్యలను తొలగించి మీకు శాంతిని ప్రసాదిస్తుంది. మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాల వల్ల మీరు బాధపడవచ్చు, కాని ఆ తర్వాత తెలిసే విషయం ఏమిటంటే, ఆటంకం మిమ్మల్ని ఏదో ఒక అనర్థం నుండి కాపాడింది అని. ఇలాంటి సూక్ష్మమైన విషయాలే దేవుడు మనకు ఇచ్చే పెద్ద సంకేతాలు. మనల్ని కాపాడేందుకు ఆయన ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంచడం. ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి ఆ పరమేశ్వరుని అంశే. అందుకే ఇతరులకు సహాయం చేయడం అంటే దేవుడికి సేవ చేయడమే. ఎవరి కళ్లలోనైనా ఆనందం చూసినప్పుడు ఆ ఆనందంలో దేవుడు దర్శనమిస్తాడు. ప్రేమతో నిండిన హృదయమే దేవుడు నివసించే అసలైన దేవాలయం. ఆ హృదయం ఎప్పుడూ పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే దైవం మనలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. భక్తులారా, ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక విశేషాలు మీ మనసుకు హత్తుకున్నాయని నేను నమ్ముతున్నాను. మన ఈ ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మీలాగే మరెందరో భక్తులకు ఈ సందేశం చేరాలని, వారి జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని మీరు ఆశిస్తే సున్నితంగా మా ఈ ఆధ్యాత్మిక సేవను ప్రోత్సహించండి. మీ చిన్న మద్దతు ఎంతో మందిలో ఆశను నింపగలదు. మన సంస్కృతిని, సంప్రదాయాలను మరియు ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ దివ్యమైన ప్రయాణం ఇంకా ముగియలేదు. తదుపరి భాగంలో మనం దైవానుగ్రహం పొందినవారు తమ జీవితంలో ఎలాంటి అద్భుతాలను చూస్తారో, వారి మనస్సు ఎలా పరివర్తన చెందుతుందో వివరంగా తెలుసుకుందాం. ఆ పరమాత్ముని కరుణాకటాక్షాలు
మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మనం పయనిస్తున్న ఈ మార్గం మోక్షానికి రాజమార్గం. ఈ బాటలో మనకు తోడుగా ఉండే ఆ వెలుగే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ విజ్ఞానమే మనల్ని ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తుంది. భగవంతుడు మనతో ఉన్నాడని చెప్పే మరొక గొప్ప సంకేతం మనలో కలిగే అచంచలమైన సంకల్ప బలం. ఒక సామాన్య మనిషి తన సొంత శక్తితో చేయలేని కార్యాలను కేవలం దైవ చింతనతో అలవోకగా సాధించగలిగితే అక్కడ దేవుడు తోడున్నాడని అర్థం. మీ ఆలోచనలు పవిత్రంగా మారినప్పుడు మీలో అపరమైన ధైర్యం చోటు చేసుకుంటుంది. భయమనే చీకటి మటుమాయమే ఆత్మవిశ్వాసమనే భానుడు మీ హృదయంలో ఉదయిస్తాడు. ఈ అద్భుతాన్ని మనం ధ్రువ మహారాజు కథలో స్పష్టంగా చూడవచ్చు. కేవలం 5 ఏళ్ల ప్రాయంలో తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదని సవతి తల్లి హేళన చేసినప్పుడు ఆ పసివాడి మనసు తీవ్రంగా గాయపడింది. కాని ఆ వేదన అతడిని బలహీనుడిని చేయలేదు. బదులుగా పరమాత్మను చేరుకోవాలనే దృఢ సంకల్పాన్ని ఇచ్చింది. నారద మహర్షి ఉపదేశంతో ఆ చిన్నారి ఘోర తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్లాడు. చిన్న పిల్లవాడు, చుట్టూ క్రూరముగాలు సంచరించే కారడవి. కాని ధ్రువుడికి ఎక్కడా భయం కలగలేదు. ఎందుకంటే అతడి సంకల్పంలో ఆ శ్రీమన్నారాయణుడు తోడున్నాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఒకే కాలితో నిలబడి ఆయన చేసిన తపస్సు ఆ దివ్య శక్తిని కదిలించింది. అక్కడ ప్రకృతి మొత్తం అతడికి సహకరించింది. క్రూర జంతువులు కూడా అతడి చుట్టూ ప్రశాంతంగా మసలేవి. ఇది దైవ సాన్నిధ్యానికి పరాకాష్ట. మీ మనస్సు గమ్యం వైపు స్థిరంగా ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు స్వయంగా మీ దారిలోని ముళ్లను తొలగించి పూల బాటను వేస్తాడు. ధ్రువుడికి లభించిన ఆ ధ్రువ నక్షత్ర పదవి ఇప్పటికీ మనకు ఆకాశంలో స్థిరత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా స్థిరమైన సుఖశాంతులు లభించాలంటే మీరు ఆ దైవ సంకేతాలను గుర్తించి అడుగు ముందుకు వేయాలి. ఆ వెలుగు మిమ్మల్ని ఎన్నటికీ వీడదు. మనలో కలిగే సూక్ష్మమైన మార్పులే దేవుడు ఇచ్చే సంకేతాలు. మునుపటి కంటే మీరు ఇప్పుడు ఎక్కువగా కరుణను చూపిస్తున్నారా? ఆవేశాన్ని జయించగలుగుతున్నారా? అందరిలోనూ ఆ పరమాత్మను చూడగలుగుతున్నారా? అయితే మీరు దైవత్వానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక స్వచ్ఛమైన అద్దం వంటిది. మన మనస్సు ప్రకాశవంతంగా ఉంటే ప్రపంచం మొత్తం కాంతిమయంగా కనిపిస్తుంది. మీ కష్టకాలంలో కూడా ఎవరైనా నిరుపేదను చూసి మీ మనసు చలిస్తే ఆ కరుణాభావమే దేవుడు మీ హృదయంలో చేస్తున్న నివాసానికి గుర్తు. ఆధ్యాత్మికత అంటే లోకాన్ని వదిలి వెళ్లడం కాదు, మన లోపలికి మనం ప్రయాణించడం. అక్కడ వెలిగే చిన్మయ జ్యోతిని దర్శించడం. ఆ జ్యోతి వెలుగే మనల్ని అన్ని అరిష్టాల నుండి, గ్రహదోషాల నుండి కాపాడుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ఆశ్రయం ఉంటుంది. పక్షికి గూడు, పాముకు పుట్ట ఉన్నట్లుగా భక్తుడికి దేవుడి నామమే పరమ ఆశ్రయం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఆ నామస్మరణ మీ శ్వాసలో ఉంటే ఏ ఆపద మిమ్మల్ని తాకలేదు. సముద్రంలో అలలు ఎంత ఎగసిపడినా లోతున ఉన్న జలం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దైవ విశ్వాసం ఉన్న వ్యక్తి మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఈ నిశ్చలత్వమే ఒక గొప్ప సంకేతం. మీ జీవితం ఒక పవిత్రమైన నదిలా సాగిపోవాలి. అది ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి ఆ పరమాత్మ అనే అనంత సముద్రంలో కలవాల్సిందే. ఆ గమ్యం వైపు సాగే ప్రయాణంలో మీకు ఎదురయ్యే అనుభవాలే మీ ఆత్మ పురోగతికి మెట్లు. ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగును, ఒక కొత్త పాఠాన్ని వెతకండి. ప్రకృతిలోని ప్రతి అంశం మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆకాశం మనకు విశాలత్వాన్ని, భూమి మనకు ఓర్పును నేర్పిస్తాయి. దైవ అనుగ్రహం ఉన్నవారికి ఈ పాఠాలు సులభంగా అర్థమవుతాయి. మీ కళ్లలో వెలిగే ఆనందం, మీ మాటలలో ఉండే తీయదనం, ఇవన్నీ ఆ భగవంతుడు మీకు ప్రసాదించిన వరాలు. ఈ వరాలను 10 మందికి పంచడంలోనే నిజమైన ఆత్మతృప్తి ఉంది. లోక కళ్యాణం కోసం తపించే హృదయం దేవుడికి అత్యంత ఇష్టం. అటువంటి హృదయం కలవారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతాడు.
ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఆఖరి ఘట్టానికి చేరుకుంటున్నాం. ముగింపులో మనం తెలుసుకోబోయే విషయాలు మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఆ దివ్య వెలుగు మీ ఆత్మను ఆవరించి మీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే ప్రతి భక్తుడి అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. నిర్మలమైన మనస్సు ఒక ప్రశాంతమైన సరోవరం వంటిది. అందులో పరమాత్ముని ప్రతిబింబం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం తెలుసుకున్న ఆ 3 సంకేతాలు ఆపదలో కలిగే అంతుచిక్కని ప్రశాంతత, అపరిచితుల రూపంలో అందే అద్భుత సహాయం మరియు ప్రతికూల పరిస్థితుల వెనుక దాగి ఉండే దైవ ప్రణాళిక, ఇవన్నీ మీ జీవితంలో కనిపిస్తున్నాయంటే మీరు సామాన్యులు కారు. మీరు ఆ దైవానికి అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డలు. ఈ సృష్టిలో ఏదీ అనుకోకుండా జరగదు. ఈ క్షణంలో మీరు ఈ సందేశాన్ని వింటున్నారంటే అది కూడా ఆ పరమేశ్వరుని సంకల్పమే. మీలో పేరుకుపోయిన సందేహాలను వీడి పూర్తి విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మీ వెనుక ఉన్న ఆ మహాశక్తి మిమ్మల్ని ఎన్నటికీ పడనీయదు. సూర్యరశ్మి సోకిన మంచు విడిపోయినట్లుగా దైవ చింతనతో మీ కష్టాలన్నీ కరిగిపోతాయి. చరిత్రలో మార్కండేయుని వృత్తాంతం మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. కేవలం 16 ఏళ్ల ఆయుష్షు ఉన్న ఆ బాలుడు మృత్యువు తన ముంగిట నిలబడినా చలించలేదు. యమధర్మరాజు తన పాశాన్ని విసిరినప్పుడు మార్కండేయుడు భయపడకుండా పరమశివుడిని గట్టిగా హత్తుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు కలిగిన ధైర్యం సామాన్యమైనది కాదు. అది దైవ ప్రేరణ. తన భక్తుడి ప్రాణాలను కాపాడేందుకు ఆ భోళాశంకరుడు లింగం నుండి అద్భుతమైన కాంతిగా ఉద్భవించి కాలయముడినే ఎదిరించాడు. మృత్యువును జయించిన ఆ చిరంజీవి కథ మనకు చెప్పేది ఒక్కటే: దేవుడిపై నమ్మకం ఉంటే కాలం కూడా మీకు దాసోహమవుతుంది. మీ జీవితంలోని కష్టాలు ఆ యమపాసం వంటివి కావచ్చు, కాని మీ భక్తి ఆ శివలింగం అంత శక్తివంతమైనది. ఆ నమ్మకంతోనే మీరు ఏ యుద్ధాన్నైనా గెలవగలరు. మీ చుట్టూ ఉన్న చీకటిని ఆ శివతేజస్సు పరద్రోలుతుంది. భక్తులారా, ఈ ప్రయాణంలో మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కృతజ్ఞతా భావం. దేవుడు మనకు చేసిన ప్రతి చిన్న మేలుకు మనం కృతజ్ఞతతో ఉండాలి. సూర్యుడు మనకు వెలుగును ఇస్తున్నాడు, భూమి మనకు ఆధారాన్ని ఇస్తోంది, గాలి మనకు ప్రాణాన్ని ఇస్తోంది. ఇవన్నీ ఆ దైవం మనకు ఉచితంగా ప్రసాదించిన వరాలు. వీటిని గుర్తించి అహంకారాన్ని వీడి జీవించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మీ హృదయం ఎప్పుడూ దయతో నిండి ఉండాలి. ఎండిపోయిన చెట్టుకు నీరు పోసినా, ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టినా అది ఆ పరమాత్ముడికి చేసిన పూజగానే పరిగణించబడుతుంది. దైవం మన నుండి కోరుకునేది కేవలం నిష్కల్మషమైన ప్రేమే. ఆ ప్రేమతోనే మీరు ఈ ప్రపంచాన్ని జయించగలరు. ఆశావహ దృక్పథంతో చేసే ప్రతి పని విజయానికి బాటలు వేస్తుంది. ఈ పవిత్రమైన సమాచారం మీ మనసులోని భయాన్ని ప్రద్రోలిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఈ ధర్మ మార్గాన్ని 10 మందికి పరిచయం చేయండి. మీ ఆత్మీయులతో ఈ అద్భుత సందేశాన్ని పంచుకోవడం ద్వారా వారి జీవితాల్లో కూడా మీరు ఒక వెలుగును నింపిన వారవుతారు. మీ ఈ చిన్న సహకారం ఆధ్యాత్మిక చైతన్యానికి ఎంతో దోహదపడుతుంది. ప్రకృతి మాత ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయం వీడండి, భక్తిని పెంచుకోండి. మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మార్చుకోండి. మీ లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించిన రోజున మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు. ఈ విశ్వం మొత్తం మీ విజయానికి సహకరిస్తుంది. నిరంతరం దైవ చింతనలో ఉండండి, ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.